ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క యేసుతో ముఖాముఖి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పాస్టర్ వినయ్ కుమార్ గారిని పరిశుద్ధాత్మ దేవుడు అనేక దేశ విదేశాల్లో వాడుకుంటూ తన మహిమార్థమై ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో పాస్టర్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని మనం వీక్షిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామముపేట చేరి వచ్చిన అందరికి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క యేసుతో ముఖాముఖి అనే ఒక టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నేను వందనాలు తెలుపుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అంశము ఏంటంటే భయం గురించి మనం ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక చోట్ల మేము చూస్తూ ఉన్నాము, భయము ఎక్కడ చూసినా కూడా తాండవమాడుతూ ఉంది. ఏ పరిస్థితిలో కూడా, ఏ దేశానికి వెళ్ళినా కూడా మనిషి సమాధానంగా ఉండలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ భయం నుంచి తప్పించబడాలని దేశాలకి మనిషి వెళ్ళినా ఎక్కడ కూడా భయం లేని చోటు ఎక్కడ కూడా లేదు. దాన్ని బట్టే బైబిల్లో మేము చూస్తూ ఉన్నాము, భయపడకు అని 366 సార్లు కూడా బైబిల్ లిఖింపబడి ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు కూడా భయముతో ఉంటూ ఉన్నారు. తమ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో భయముతో కుమిలిపోతూ ఉన్నారు. కొంతమందికి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి నాకెందుకో ఎప్పుడు చూసినా మరణ భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది అంటారు, అయ్యా మరి నాకు కళ్ళు మూసుకుంటే చాలు ఏదో భయము నాకు వస్తూ ఉంటుంది. యవనస్తులకు వాళ్ళు కదిలించినప్పుడు వాళ్ళకు ఒక రకమైన భయము, పిల్లలకు ఒక రకమైన భయము. ఈ రీతిగా ఎంతోమందిని మేము చూసినప్పుడు, అనేక మందిని చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఈరోజు భయము. అనేకులు ఈ రోజుల్లో ప్రయాణ విషయంలో కూడా భయముతో వాళ్ళు ఉంటూ ఉన్నారు. వాళ్ళు గమ్యంకి చేరుకుంటారో లేదో అని ఒక భయము. బస్సులో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, ఫ్లైట్లో కూర్చున్నా, కారులో కూర్చున్నా వాళ్ళకు ఒక భయం, ఏ సమయంలో ఏమైపోతుందో అని చెప్పి. తర్వాత ఏ సెంటర్స్లో కానీ వెళ్ళినా, ఎక్కడ కూడా వెళ్ళినా ఏ సమయంలో బాంబులు పడతాయో, ఏ సమయంలో ఏమవుతుందో అని ఒక రీతిగా మరి భయాందోళనతో ఈ నాగరికత, లేకపోతే ఈ యొక్క భయంకరమైన దినాల్లో మనం వెళ్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అభయం ఇచ్చే మాట ఏంటంటే భయపడకు. అసలు ఈ భయం ఎప్పుడు బైబిల్లో చూసినప్పుడు, భయం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసినప్పుడు, మరి ఆదికాండం 3వ అధ్యాయంలో ఎప్పుడైతే తినవద్దనిన ఆ వృక్ష ఫలాన్ని ఆదాము తిన్న వెంటనే తనకు జ్ఞానం వచ్చేసి, తెలివి వచ్చేసి తాను ఒక భయపడుతూ దాగుకున్నట్లు మేము చూస్తూ ఉన్నాం. వెంటనే యెహోవా దేవుడు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడుంటున్నావు అని అడిగినప్పుడు ఆదాము అంటున్నాడు, ఇదిగో నేను దిగంబరిగా నేను ఉంటూ ఉన్నాను, భయపడి దాక్కుని ఉంటున్నాను అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు భయం అనేది ఒక మనిషిని ఏ స్థితికైనా దిగజారేటట్లు చేస్తుంది. ఏ స్థితికైనా ఆ మనిషిని తీసుకెళ్ళిపోతుంది భయం అనేది. బైబిల్లో కూడా మేము చూస్తూ ఉన్నాము, ఏలియా ఒక గొప్ప ప్రవక్త. ఆయన వర్షము రాకూడదు అన్నప్పుడు 3.5 సంవత్సరం వర్షము రాలేదు. ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి అన్నప్పుడు
ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అలాంటి పౌరుషం గల ప్రవక్త ఏలియా ప్రవక్త. అయితే ఆయన ఒక చిన్న వార్త వలన ఆ దేశపు రాణి యెజబెల్ ఆమె ఎప్పుడైతే ఒక వర్తమానం పంపిందో ఆ వర్తమానం బట్టి ఆయన భయపడుతూ అరణ్యంలోకి పారిపోతూ, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు భయము నీకు ఏ స్థితికైనా తీసుకొచ్చేస్తుంది. నువ్వెంత దేవుని కొరకు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా కూడా, దేవుని కొరకు రోషంగా నిలబడి అనేక చోట్ల దేవుని కొరకు అనేక కార్యాలు చేసిన వాడు అయినప్పటికీ కూడా, అనేక మేళ్లను పొందుకొని ఉంటే కూడా, నీ జీవితంలో ఎప్పుడైతే భయంకు చోటిస్తావో నీ జీవితంలో ఏమి కూడా చేయలేకపోతావు. ఆ భయం అనేది నిన్ను నీ స్థితి నుంచి దిగజారేదానిగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏలియా ఒక గొప్ప ప్రవక్త. కానీ ఆ ఒక భయము ఏలిని కృంగదీసింది. ఆ భయము ఏలిని అరణ్యంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంది. తాను ఉన్న స్థితి ఏంటి, తాను ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు, ఎలాంటి కార్యములు దేవుడు ఆయన పక్షంగా నిలబడి చేసింటున్నాడో అన్నీ కూడా మర్చిపోయి కేవలం ఒక చిన్న మాటను బట్టి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి అరణ్యంలోకి పరిగెత్తిపోతూ ఉన్నాడు. అరణ్యంలోకి పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ భయం నిన్ను కృంగదీస్తూ ఉంది? ఏ భయం వలన నువ్వు అలాగే కూర్చుని ఉంటున్నావు? యెహోషువ కూడా గొప్ప నాయకుడే. కానీ ఎప్పుడైతే మోషే చనిపోయాడో యెహోషువ అంటున్నాడు, కురింగిపోయి ఆ స్థలంలో అలాగే కూర్చున్నాడు. అప్పుడు యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు, యెహోషువ, నీవున్న స్థలం నుంచి లేచి, ఇదిగో నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాను, భయపడకు. నేను ఎలాగ మోషేకు తోడై ఉన్నానో అలాగే నేను నీకు తోడై ఉంటాను. నేను మోషేకు ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దాన భూమిలో నీవు నా ప్రజలు నిన్ను నడిపించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోషువకు యెహోవా దేవుడు మాట్లాడతాడో ఆయన తాను ఉన్న స్థితిలో నుంచి, తన్న పరిస్థితుల నుంచి లేచి నిలబడతాడు. ఏ పరిస్థితుల్లో ఉంటున్నావు? ఏ భయము చేత కృంగిపోతూ ఉన్నావు? ఏ భయము నిన్ను ముందు అడుగు వేయలేక నిన్ను ఆ ఒక పరిస్థితిలోనే కృంగతీస్తూ ఉంది? ప్రియ దేవుని బిడ్డ, యెహోషువకు బలమిచ్చిన దేవుడు, యెహోషువతో మాట్లాడిన దేవుడు, అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఇదిగో నీవు లేచి నిలబడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీద ప్రకాశిస్తూ. దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎటువంటి పరిస్థితుల నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీ ఉన్న పాటున లేచి నిలబడు, ఉన్న పాటున లేచి దేవుని కొరకు, అయ్యా ఇన్ని రోజులు నేను భయం చేత కృంగిపోయి ఉంటున్నాను, ఇన్ని రోజులు భయము నన్ను ఆవరించి నన్ను ఏ పని చేయకున్నట్లు నన్ను స్టాప్ చేసింది. ఇదిగో ఈరోజు తేటగా నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా, ఈరోజు నుంచి నీ కొరకు నేను సాక్షిగా నిన్ను పిలిచిన ఆ పిలుపును ఒక్కసారి గమనించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, దేవుడు నిన్ను ఏ స్థితికి తెచ్చాడో దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకున్న పరిస్థితుల నుంచి దేవుడు ఎలాగా నేను రక్షించినాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అన్నీ మర్చిపోయి నీ ఉంటున్న పరిస్థితిలో ఉంటున్నావు కదా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, తేటగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ఉన్న పరిస్థితుల నుంచి విడిచిపెట్టి లేచి దేవుని కొరకు ప్రకాశించు. దేవుడు రెండంతులుగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు గొప్పగా వాడబడినవాడు, ఒకప్పుడు నిన్ను దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఇదిగో ప్రియ బిడ్డ, ప్రియ దేవుని సేవకుడా, ప్రియ విశ్వాసి, దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు గొప్పగా వెలిగినావు, ఒకప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నావు.
ఏ భయం ఆ భయం అనేది నేను ఆవరించుకున్నప్పటి నుంచి కూడా, సాతాను వేసే ఒక భయము నీ హృదయంలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా నువ్వు లేయలేకపోతున్నావు. ఇదిగో అనేక సార్లు దేవుని సేవకులను హెచ్చరించారు, అనేక సార్లు వాక్యం విన్నావు, అయినా అదే పరిస్థితిలో నువ్వు కూర్చుని ఉంటున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే ఈ యొక్క టీవీ కార్యక్రమం నీ కొరకే దేవుడు ప్రసారం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈరోజు బలము తెచ్చుకో, నిలబడు. ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నిన్ను బలముగా నడిపించబోతూ ఉన్నాడు, గొప్పగా వాడుకోబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు నీకున్న భయములన్నిటిలో నుంచి దేవుడిని తప్పించబోతూ ఉన్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావు? ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావు? ఏది కాదు అనుకుంటున్నావు? వద్దు బిడ్డ, ఈరోజు దేవుడు తేటగా నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నే వాడుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు, ఈరోజు నీ ద్వారా అనేక గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ ఉంటున్న పరిస్థితి నుంచి ఒక్కసారి నాకు చేసిన దేవుడి మేళ్ళని, నా దేవుడు నాకు చేసిన మేళ్ళని తలుచుకుంటూ ఉన్నాను అని చెప్పి ఒక్కసారి నీవు దేవుని చేసిన కార్యములు, దేవుడు చేసిన అద్భుతములు తలుచుకొని ఉన్న పాటున నిలబడు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ భయము నేను ఆవరించుకునిందో, ఏ భయము నిన్ను ఒక అడుగు కూడా ముందుకు వేయకున్నట్లు ఆపుతూ ఉందో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో నుంచి నువ్వు బయటికి రా, ఆ ప్రాంతం నుంచి నువ్వు బయటికి రా, ఆ కూర్చున్న స్థలము నుంచి నువ్వు బయటికి రా. నేను వాడుకోబోతూ ఉన్నాను. నీ కూర్చున్న స్థలంలో నుంచి బయటికి రా, నేను బలముగా వాడుకోబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి భయము అనే సాతాను ఆయుధం. భయము అనే సాతాను అది గొప్ప ఆయుధం, సాతాను వేసే గొప్ప ఆయుధం. ఈరోజు ఆ సాతాను వేసే ఆ బాణము, ఆ అగ్ని బాణము, లేకపోతే ఆ భయం అనే బాణము, ఆ ఆయుధం నుంచి వెరగొట్టుకుని బయటికి రా. దేవుడు నేను గొప్పగా వాడుకోబోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ భయం నేను కృంగదీస్తుంది? ఇంకొక విషయం మేము ధ్యానించుకుందాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. సిరియా దేశపు రాజు ఆయన ఇశ్రాయేల్ మీదకి యుద్ధంకి వెళ్ళాలని చెప్పి, వాళ్ళని అటాక్ చేయాలని చెప్పి పలుసార్లు కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళని అటాక్ చేయాలని తన సైన్యంతో పాటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ స్థలంలో అంతా కూడా వాళ్ళు రక్షింపబడుతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు రక్షింపబడుతూ ఉంటారో, వాళ్ళు ఉన్న స్థలాలు, వాళ్ళు ఎక్కడెక్కడైతే స్థావరాలు వేసుకున్నారో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరచబడుతూ ఉంటుంది. వెంటనే ఆ సిరియా రాజు ఆయనకి ఒక అనుమానం వస్తుంది. ఆ అనుమానము వచ్చి తన సేవకుని పిలిచి అంటాడు, ఇశ్రాయేలు రాజు పక్షముగా వారు ఎవరైనా మన సైన్యంలో ఉంటూ ఉన్నారా? ఎందుకంటే మనం ఏ స్థలాలకు వెళ్తున్నామో, ఏ ప్రాంతాలకు మేము వెళ్తున్నామో ఆ ప్రాంతం మరి ఆ స్థలం విషయమై వాళ్ళకు బయలుపరచబడుతూ ఉంది అన్నప్పుడు ఆ సేవకులలో ఒక సేవకుడు అంటున్నాడు, అయ్యా, మేము వెళ్ళే ప్రతి స్థలాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనకి దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయనకి బయలుపరుస్తాడు. కాబట్టి మేము ఏ స్థలానికి వెళ్తూ ఉన్నామో, ఎక్కడెక్కడ మేము స్థావరాలు వేస్తూ ఉన్నామో ఆ సంగతులన్నీ కూడా ఆయనకి శూన్యంగా తెలిసిపోతుంది. అప్పుడు వెంటనే రాజు, సరే అలాగైతే మనము ఆయనకి అటాక్ చేస్తాం అన్నట్ల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఆయన దోతాన్లో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఆ దోతానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణము చుట్టూ నలుదిశలు కూడా అటాక్ చేస్తారు. సిరియన్లు అటాక్ చేసిన వెంటనే పెందలకాడనే ఆ ఒక దైవజనుని
దైవజనుని ఆ ఒక పనివాడు వెళ్తూ ఉన్నప్పుడు దైవజనుని పనివాడు ఆ పెందలకన్నా లేచి వెళ్ళి చూసినప్పుడు తన పట్టణము చుట్టూ ఆ ఒక ముట్టడి వేసినట్లు ఆ పనివాడు చూసి పరిగెత్తుకుంటా ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. అయ్యా, మన చుట్టూ కూడా ముట్టడి వేసి ఉంటున్నారు. ఎప్పుడైతే ఆ భయముతో ఆందోళనతో పరిగెత్తుకుంటా ఎలీషా దగ్గరికి వస్తాడో అప్పుడు ఎలీషా ఒక మాట అంటున్నాడు, ఇదిగో మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికములై ఉంటున్నారు. భయపడకు, నువ్వు భయపడుతున్నావు కదా. మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికముగా ఉంటూ ఉన్నారు. ఆ సేవకుని పిలిచి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా వీని కళ్ళు తెరవచ్చేయి అని కళ్ళు తెరిచేపట్టినప్పుడు తన చుట్టూ కూడా అగ్నిరథాలు నిలబడినట్లు చూస్తూ ఉన్నాడు ఆ పని. అగ్నిరథాలు నిలబడినట్లు చూస్తూ ఉన్నాడు ఆ పనివాడు. ఎందుకంటే దేవుడు ఆయన కళ్ళు తెరిచేశాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నీ ఉంటున్న ప్రాంతంలో భయపడి కృంగిపోతున్నావేమో. నాకు శక్తి చాలదని, నాకు బలము చాలదని, అరే నా పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి శత్రుల భయంతో నువ్వు కృంగిపోతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ కూడా ఆయన కంచె వేసింటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ చుట్టూ కూడా కంచె వేసింటున్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. కీర్తన 121:4 చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నేను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకో. నింటున్న పరిస్థితులు బట్టి కృంగిపోతున్నావేమో. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసి కృంగిపోతున్నావేమో. నీ చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని చూస్తూ అరే నేను ఏమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో అని కృంగిపోతున్నావేమో. భయపడకు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు నిన్ను ఏలుబడి చేసినా దేవుడు ఎప్పుడు కూడా నీ చేయి వదిలిపెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? వాక్యం సెలవిస్తుంది, లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కటి నువ్వు నమ్ము. చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి భయపడద్దు. చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి అరే నేనేమైపోతానో, నా పరిస్థితులు ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా సంఘం ఏమైపోతుందో అని భయపడదు. ఎందుకో తెలుసా? ఆయన హస్తంలో నీవు ఉంటున్నావు. ఆయన హస్తంలో నీవు ఉంటున్నావు. నీ ఒక వెంట్రుకు రాలన్నా ఆయన చిత్తము లేకున్నట్ల ఏది కూడా జరగదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ధైర్యంగా నీవు ముందుకు సాగిపో. ధైర్యంగా ముందుకు సాగిపో. ఆయన నీతో కూడా ఉంటూ ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విషయమై మీరు కృంగిపోతూ ఉన్నారు? ఏ విషయమై భయపడుతూ ఉన్నావు? ఏ విషయంలో భయంతో కుమిలిపోతూ ఉన్నావు? ఈరోజు దేవునికి తోడుగా ఉంటున్నాడు. ఈ యొక్క సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు, నా బిడ్డ నువ్వు భయపడకు. నీ స్థితిగతులు మార్చేవాడు నేను. నీ స్థితిగతులు మార్చేవాడు నేను. కాబట్టి ఏ విషయంలో భయపడదు. కొంతమంది ఫ్యూచర్ విషయంలో చాలా బాధపడుతుంటారు. భవిష్యత్తు ఏమి జరుగుతుందో, భవిష్యత్తులో ఏమైపోతామో, భవిష్యత్తులో మా పరిస్థితులు ఏముంటుందో, మా పిల్లలకి పెళ్ళి అవుతుందా లేదా, మేము అంతవరకు ఉంటామా లేదా, ఏదోదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, ఏ ఆలోచనలకు నీవు చోటు ఇవ్వద్దు. ఎందుకో తెలుసా? ప్రతి పరిస్థితుల్లో ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. ఏదొచ్చినా, ఏ పరిస్థితులు నీకు ఎదురైనా
ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు, ఎప్పుడు కూడా నిన్ను విడనాడాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కటి నువ్వు తెలుసుకో, నాకు దేవుడు ఉంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తన 34 కీర్తనలో మేము చూసినప్పుడు నిజంగా దేవుడు మరి నాకున్న భయములో అన్నిటిలో నుంచి నన్ను తప్పించును అని రాయబడి ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్న భయములు అన్నిటిలో నుంచి ఆయన తప్పించే దేవుడు. కీర్తన 34:4 నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో నాకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉన్నావు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చేయదు అలాంటి ఆలోచనలు. దేవునికి తోడుగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల ప్రభా, అవునైనా నువ్వు అనేక విషయాల గురించి నువ్వు మాట్లాడినావు. భయం ఈరోజు మరి ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా కూడా మనిషి భయంతోనే జీవిస్తున్నాడు ప్రభా. చిన్న చిన్న విషయం గురించి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యొక్క సమయంలో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చిన్న చిన్న విషయంలో నువ్వు భయపడుతూ ఉంటావు. ఏది చిన్నది జరిగినా భయపడుతూ ఉంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న చిన్నది ఏది జరిగినా భయపడుతూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్ని మేళ్ళు దేవుడు నీకు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా, ఒక చిన్న విషయం వచ్చినప్పటికీ నువ్వు భయపడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నేను ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టాను, నేను ఎప్పుడు విడవను, ఎడబాయను. నేను నీకున్న పరిస్థితుల నుంచి నేను తప్పించాను, ఇక ముందుకు నేను తప్పిస్తాను, ఇక ముందుకు నేను కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రీహందలలమ సికతలలమ. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ప్రియ బిడ్డలారా, మరి పెళ్లి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మీరు చాలామంది భయపడుతూ ఉన్నారు. నా భవిష్యత్తు ఎలాగుంటుందో అని, నాకు పెళ్ళి అవుతుందా అని, నాకు పలానా కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందా అని చెప్పి ఆలోచించేది. దేవుడు నిన్ను స్థిరపరచబడిపోతూ ఉన్నాడు. స్థిరపరుస్తాడు. నేను స్థిరపరిచే దేవుడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు బలం తెచ్చుకో. సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడు. ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, నీకున్న ప్రతి భయములన్నీ తొలగించి ఇదిగో నాపైన ఆధారపడు, నిన్ను గొప్పగా నేను ఆశీర్వదింపబోతూ ఉన్నాను. ప్రభువా, మీరు మాట్లాడిన విషయం బట్టి వందనాలు ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరిని బలపరచండి, నడిపించండి, ప్రతి భయంలో నుంచి తప్పించండి ప్రభా. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
లార్డ్. మీరు చేస్తున్న ఫోన్ కాల్ కొరకే దేవుని స్తుతిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మా అడ్రస్ పాస్టర్ పి వినయ్ కుమార్, షాలోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 40, వార్డ్ నెంబర్ 24, గడెన్ స్ట్రీట్, కౌల్ బజార్, బళ్ళారి. మా పిన్ కోడ్ నెంబర్ 583102, కర్ణాటక, ఇండియా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.